నమస్తే ఆల్. చాలామందికి కట్ ఆఫ్ వీడియోలు మళ్ళీ చాలా చేస్తున్నారు. మనకి ఎఫ్బిఓ, ఏబిఓ రెండింటికో ఎగ్జామ్ జరిగిందిగా సెప్టెంబర్ 7th. ఈ ఎగ్జామ్లో ఒకరు కట్ ఆఫ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కట్ ఆఫ్లు చాలా తక్కువ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ చెప్పినా బాధలేదు, కానీ చాలా తక్కువ మరీ చెప్తున్నారు. హోప్స్ పెంచుతున్నారు, అంటే లేని ఆశలను వాళ్ళకి కల్పిస్తున్నారు. ఇంకా ఎలా అయిపోయిందంటే మరీ ఎక్కువ చెప్పినా ఇబ్బంది పాపం. కాబట్టి పేపరు 150 మార్క్స్ జరిగింది, ఇది అందరికీ తెలిసింది. సో పేపర్ చాలా సింపుల్గా వచ్చింది. సో చదివిన ప్రతి ఒక్కరూ యావరేజ్గా నాకు తెలిసి ఒక 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఒక చదివినాడు, న్యాయబద్ధంగా చదివినాడు, స్టడీస్ మీద ఫోకస్ చేసినవాడు ఒక 70 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇదే బెస్ట్ స్కోర్. నాకు కూడా వచ్చాయి, నేను కూడా రాశాను. నెగిటివ్ పోయి నాకు 95 వచ్చాయి. నేను గత వీడియోలో చెప్పాను, నాకు నెగిటివ్ పోయి 95 వచ్చాయి. సో నేను అనుకున్న ఐఎమ్ సేఫ్ అనుకున్న కట్ ఆఫ్ కూడా ఒక 70 మార్క్స్ అలా ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా చాలామంది అంటున్నారు తక్కువగా 30, 45, 50 మరింత తక్కువే ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేపర్ లెవెల్ చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది కాబట్టి అంత సింపుల్ గేట్ ఎగ్జామ్, అంత సింపుల్ గేట్ కట్ ఆఫ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు కంపారిజన్లో చేసుకుంటున్నారంటే గ్రూప్ 2లో మనం గ్రూప్ 2 రాసినప్పుడు 1:100 తీశారు. సో 1:100 తీశారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ 18.33 అలా వచ్చింది అనుకుంటా. ఇలా మొత్తానికి 18 మార్కులు, 20 మార్కుల లోపల వచ్చింది. 1:100 ఎక్కడ, ఇది గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు 1:100 తీస్తాను ఎవరు చెప్పారు మనకి తెలీదు. కాబట్టి 1:100 ఏదేం తీరు అని అనుకుంటున్నా. సో 1:50 కూడా తీయరు, మేబీ 1:15 ఆర్ 1:12 ఇలా తీస్తారు అనుకుంటున్నాం. కాబట్టి కట్ ఆఫ్ మరీ అంత 1:50 తీస్తే చాలామంది అన్నట్లు 50, 40 కూడా రావచ్చు. కానీ నెగిటివ్ ఉండడం వల్ల చాలామంది ఏబిపిఎస్కి అప్ అయ్యే బ్యాచ్ ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇది బెనిఫిట్, నెగిటివ్ వల్ల చదివినోడికి న్యాయం జరుగుతుందబ్బా. కాబట్టి ఇంకా 1:50 అలా తీస్తే, ఒకవేళ అలా తీస్తే తెలియదు, నాకు కూడా క్లారిటీ తెలియదు, ఎవరికి తెలియదు. ఇలా ఎప్పుడైనా తీసారో లేదో నాకు తెలియదు. నేను కూడా కొత్తగా ఆస్పిరెంట్ని 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నా. మనం రాసిన ఫస్ట్ ఎగ్జామ్ ఇది. ఇక్కడ ఇలా అయితే 50, 40 అలా తగ్గచ్చేమో, కానీ అలా అవ్వదు. ఇంకా నాకు తెలిసి కట్ ఆఫ్ మళ్ళీ చెప్తున్నా 65+ వీళ్ళు సేఫ్ అబ్బా. ఇలా సేఫ్ ఎందుకు సేఫ్ అంటున్నానంటే గుడ్ స్కోర్ అంతే. ఇంకా తక్కువ కూడా కట్ ఆఫ్ ఏం రావచ్చేమో, అంటే 60 అలా రావచ్చేమో. వీళ్ళు సేఫ్. 60+ ఉన్న వాళ్ళు చదువుకోండి, 65+. ఇంకా దీనిపైన కూడా ఒక 5 మార్కులు పెరగచ్చు, లేదా 5 మార్కులు తగ్గచ్చు. అంటే 70 అయినా అవ్వచ్చు, 60 ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా చదువుకోండి, ఎందుకంటే మెయిన్స్కి మళ్ళీ టైం ఉండదు. కాబట్టి ఎంచక్కా చదువుకోండి, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకోటి మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్నా. నాకు మరీ చాలామంది సీనియర్స్కి ఉన్నంత అనుభవం లేదు, కానీ కొంచెం అనుభవం ఉంది. ఎందుకంటే నేను కూడా 2021 నుంచి ఎండింగ్ నుంచి, అప్పుడు నా డిగ్రీ అయిపోయింది, అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా. నేను గ్రూప్ 2 మెయిన్స్ రాశాను, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలా చాలా రాశాను, సెంట్రల్ రాశాను, ఇలా రాశాను. బట్ అన్నీ ఫైనల్లో వెళ్ళిపోతున్నాయి. సో నేను కూడా ఇంకొంచెం నాకు అనిపించింది అంటే నేను చేస్తున్న మిస్టేక్స్ నాకు తెలుసు. ఎగ్జామ్ హాల్లో మనం తీసుకునే తొందరపాటు డెసిషన్స్, ఫస్ట్ ఒకటి అనిపించడం, అది బబుల్ చేయడం, టికెట్ కొంటాం, మరి బబుల్ చేసేటప్పుడు
అరే ఇప్పుడు ఎలా చేశానంటే నేను చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే సో అవన్నీ చేయకూడదు అనేసి చాలామంది కొత్తగా వస్తున్న ఆస్పిరెంట్స్ సఫర్ అవుతారు. ఇది ఏ, బి, సి, డి ఇలా ఉన్న టైంలో నేను ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు నేను అక్కడ ఏ టిక్ పెట్టుకుంటాను క్వశ్చన్ పేపర్లో ఏజ్ కరెక్ట్ అనుకుంటాను. బబుల్ చేసే టైంలో ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ బి, సి, డి ఉన్నాయి కదా, ఈ రెండు డిలీట్ ఆప్షన్స్. నాకు ఇది కరెక్ట్ అనిపించింటుంది. తిక్కుతున్న టైంలో ఇది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అప్పుడు దీన్ని క్యాన్సిల్ కొట్టి ఇది తిక్తా. ఎందుకు వచ్చి చూస్తే ఆన్సర్ ఏమైంటుందంటే మళ్ళీ కీ చెక్ చేసుకునేటప్పుడు ఇది అయింటుంది. సో ఇలాంటి చాలా మిస్టేక్ చేశాను. ఇలా ప్రతి ఎగ్జామ్లో చేస్తూ ఉంటాం, అది సహజం. కాబట్టి మనం ఏంటంటే ప్రాక్టీస్లోనే కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయాలి. టైం వేస్ట్ చేసుకోకుండా చదివిందే చదవాలి. ఏదో బ్రూస్లీ అంటాడు చూడు, నాకు 100 కిక్కులు ప్రాక్టీస్ చేసినోడు కంటే ఒక కిక్ను 100 తన్నడం, ఆ కిక్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసినోడు అంటే నాకు భయం అంటాడంట ఆయన కాదు నాకు తెలియదు కానీ అలా అంటాడు ఒక పెద్ద ఆయన అనుకుంటా. సో అలా అనమాట. కాబట్టి మనం ప్రాక్టీస్ మంచిగా చేయాలి. నేను ఇందాక చెప్పాను, నేను పాలిటీ స్టార్ట్ చేశాను. లక్ష్మీకాంత్ అలా నేను చదివాను గ్రూప్ 2 అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మొత్తం నేను రాస్తున్న ఒక చోట వాటిని నేను యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఒకరికైనా మనం బెస్ట్గా ఇస్తే ఆడ గుర్తెట్టుకుంటే చాలు అనేసి. అలాగే జియోగ్రఫీ అండ్ పాలిటీ ఈ రెండు షెడ్యూల్తో నేను చదువుతూ ఉన్నాను. స్టార్ట్ చేశాను, కొన్ని రాస్తూ ఉన్నాను. వీలైతే వాటిని మ్యాక్సిమం, ఎందుకంటే రాయడం హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంటుంది, బట్ అందుకంటే టైప్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి నేను ఇలా మొత్తం టైప్ చేసి స్క్రోల్ చేసి చూపిస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం. లేదా నేను పిక్స్ తీసేసి వాటిని ఇలా స్క్రోల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. రేపు టుమారో ఎంత డేటు టుమారో? ఓకే, 18th సెప్టెంబర్. ఇక టుమారో నుంచి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. నా టైం టేబుల్ ఫాలో అవుతున్నాను. మార్నింగ్ టైం పాలిటీ అండ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి జియోగ్రఫీ. ఈ రెండింటి కాక నేను అర్థమెటిక్ రీజనింగ్ కూడా కొన్ని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నాకు FBO మెయిన్స్ ఉంది, ఇంకోటి ఎగ్జామ్ ఉంది. సో మెయిన్ నా టార్గెట్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కాబట్టి మెయిన్లీ గ్రూప్ 1. సో అందుకోసం అర్థమెటిక్ నేను ప్రతిసారి రాసినప్పుడు ఒకసారి క్లియర్ అవుతుంది ప్రిలిమ్స్, తర్వాత ఎక్కడ పోతున్నానని నాకు అర్థమవుతుంది. సో అర్థమెటిక్ రీజనింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అది కూడా చదువుకుందాం. సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుని వీలైతే అర్థమెటిక్ రీజనింగ్ కూడా షార్ట్ కట్స్ అన్నీ ఒక రోజు తయారు చేస్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే వీడియోలు ఎంత అవుతుంది వెయిట్. ఇప్పుడు ఏజెస్ ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోరు XY ఇలా అనుకుంటావు, ఇలా వేసి ఇలా మెథడ్లో ఒకటి చేస్తారు. ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి. తర్వాత ఇంకా రేషియో తీసేది కావచ్చు, ఇలా ఉంటాయి. అంటే అర్థం కావడానికి చెప్తున్నా. 2 3 4 5 6 7 ఇలా మెథడ్స్ ఉంటాయి. ఇలా సింపుల్లీ నేను ప్రాక్టీస్ చేసినవి అవన్నీ ఒక చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టైం పట్టచ్చు. ప్రస్తుతానికి పాలిటీ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీలైతే అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.